వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. సీఎంఆర్ఎఫ్ నిధులతో రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని వీపీఆర్ క్యాంపు కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు 69 లక్షలు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఇందులో ఎంపీ పరిధిలో 7 మందికి 5 లక్షలు, ఎమ్మెల్యే పరిధిలో 61 మందికి 64 లక్షలు అందించారు. ఎంపీ, ఎమ్మెల్యే పరిధిలో ఇప్పటికి దాదాపు 10 కోట్ల విలువైన చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులు ఇస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి మానవతావాది ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. పేద కుటుంబాలలో ఎవరికైనా పెద్ద జబ్బు చేసి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతే నేనున్నానంటూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారని చెప్పారు. 23 నెలల కాలంలోనే కోవూరు నియోజకవర్గంలో 804 మంది బాధితులకు 8.47 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 23 నెలలు పూర్తవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు మానవతా దృక్పథంతో ఎంతోమంది అనారోగ్యం పాలైన నిరుపేదలకి అండగా ఉంటూ వాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్లు పనిచేస్తున్నాయి. మనం 23 నెలల్లో ఇది 23వ చెక్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 60 చెక్కులు 63,99,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎంపీ గారి చెక్లు 7 చెక్లు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ మనం టోటల్ చెక్స్ శాంక్షన్ చేసి ఇప్పటి వరకు 804 చెక్కులు ఇవ్వడం జరిగింది. అందులో సుమారు 9 కోట్ల వరకు ఈరోజు మనం సీఎంఆర్ఎఫ్ ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరు కాన్స్టిట్యున్సీకి మాత్రమే 9 కోట్ల వరకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సో ఇటువంటి మానవతా దృక్పథంతో ఎంతోమంది అనారోగ్యంతో ఒకవైపు బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వరంలాగా ఈ సీఎంఆర్ఎఫ్ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఈ చెక్ తీసుకున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఇంతమందికి మనం ఆర్థికంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది. కాబట్టి మనం ఒకవైపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా పేద ప్రజల ప్రభుత్వం ఇది. పేద ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం, మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం అని చెప్పి మరీ నిరూపించుకుంటూ ప్రతి నెల కూడా ఈ అనారోగ్య బాధితులని ఆదుకోవడం అనేది నిజంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇన్ని చెక్కులు ఇవ్వగలిగామంటే కోవూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.